హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన ఆన్సర్ కీస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎప్పుడు మనకి దీన్ని మనం చూడొచ్చు అని. సో ఇది అఫీషియల్ అప్డేట్. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్, రైల్వే వెబ్సైట్లోనే ఉన్నాం. సో ఇక్కడ మీరు క్లియర్గా ఉన్నాయి కదా, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. దాని మీద క్లిక్ చేసి చూద్దాం ఏంటి నోటీస్ అన్నది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే నోటీస్ ఇలాగైతే ఓపెన్ అయింది. వేరియస్ ఆఫ్ లెవెల్ 1 కేటగిరీస్ అంటే గ్రూప్ డీకి సంబంధించి నోటీస్ ఆన్ వ్యూయింగ్ ఆఫ్ సిబిటి 27th నవంబర్ నుంచి 10th ఫిబ్రవరి వరకు జరిగిన మొత్తం అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్, రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసుకోవడానికి, ఏమైనా క్వశ్చన్స్లో కానీ, ఆప్షన్స్లో కానీ, ఆన్సర్ కీస్లో కానీ అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసుకోవడానికి ఎప్పటి నుంచి మనకి యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, 17th అంటే ఈ రోజే మీకు 5 o'clock నుంచి ఓపెన్ అవుద్ది. అండ్ మీరు క్లోజింగ్ వచ్చేటప్పటికి 23rd ఫిబ్రవరి వరకు మీకు ఉంటుంది అంతే. అది కూడా 5 o'clock వరకు. ఈలోపు మాత్రమే, ఈ గ్యాప్లో మాత్రమే మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసుకోవాలి. దీన్ని దాటిన తర్వాత మీరు క్వశ్చన్స్లో అబ్జెక్షన్స్ ఉన్నా రైజ్ చేసుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఇది మనకి 5 o'clock తర్వాత నుంచి అనమాట. ఓకే. అండ్ మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయాలంటే 50 రూపీస్ పర్ క్వశ్చన్ అయితే మీకు కట్ అవుతుంది. సో మనీ అయితే పే చేయాలి దానికి. అండ్ మోడ్ వచ్చేటప్పటికి మీకు యూపీఐ కూడా వర్క్ అవుతుంది, నెట్ బ్యాంకింగ్ ఏదన్నా కూడా వాడచ్చు. సో దాని ప్రాసెస్ మనకి ఓపెన్ అయిన తర్వాత నేనైతే మ్యాక్సిమం ఎక్కువ మందికి ఆ ప్రాసెస్ కావాలి, ఎలా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలో తెలియాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ప్రాసెస్ సంబంధించిన వీడియో అయితే చేస్తాను. అండ్ దానిలో ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్ రైజ్ చేయాలి, దానికి రిలేటెడ్ అబ్జెక్షన్ లిస్ట్ అని కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమేమి క్వశ్చన్స్లో అబ్జెక్షన్స్ ఉన్నాయో కావాలి అనుకుంటే. ఓకే, క్వశ్చన్ పేపర్ వచ్చాక ఆ వీడియో కూడా చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు, 5 పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు ఫర్దర్గా కూడా రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ గ్రూప్ డి అన్నది ఉంది కదా, దానికి సంబంధించిన క్లాసెస్, ఫుల్ క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి. ఓకే, సో అవి తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ కరెంట్ అఫైర్స్, మీకు కంప్లీట్గా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మన యాప్లో ఉన్నాయి. ఇవన్నీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ యూజ్ చేసుకోండి. మీకు ఇండివిజువల్గా టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ, లేకపోతే ఏఎల్పి ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కావచ్చు, రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నీ దొరికితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్సెస్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ, మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ క్లాసెస్ చాలా నామినల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుని యూజ్ చేసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఫర్దర్గా వచ్చినప్పుడు వెంటనే తెలియాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తాను, కావాలంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా ఏదైతే గ్రూప్ డి నోటిఫికేషన్ ఉందో దానికి అప్లై చేసే వాళ్ళకి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది, దానికి ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన వీడియో చేశాను, బెస్ట్ జోన్కి సంబంధించిన వీడియో చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ వీడియోస్ అయితే ఇస్తాను. దాంతోపాటు ఆల్రెడీ ఎవరికైతే ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి అసలు మనకి ప్రమోషన్ ఎలా ఉంటుంది, లేకపోతే ఏ జాబ్ ఎలా ఉంటుంది, లేకపోతే శాలరీ ఎలా ఉంటుంది, వీటి గురించి కావాలి అనుకుంటే ప్లేలిస్ట్ ఇస్తాను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. ఓకే. అండ్ మీకు ఫర్దర్గా ఏదైనా వీడియో టాపిక్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత కేసాలంటే మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.